హలో వ్యూవర్స్, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఓలిగ రసం చేస్తారు. మా సైడ్ ఓలిగ రసం ఎలా చేస్తారో చూసేయండి. ఇలా బ్యాళ్ళు అయితే ఉడకబెట్టేస్తాము. బ్యాళ్ళు అంటే శనగ బ్యాళ్ళు అండి. వాటిలో నుంచి రసం అంతా తీసి పక్కన పెట్టేసి బ్యాళ్ళు అయితే రుబ్బేస్తాము. ఇది మా అమ్మమ్మ రెసిపీ, చాలా బాగుంటుంది. నేను మా అమ్మ ఎప్పుడు ఇదే ఫాలో అవుతాం. యాక్చువల్లీ ఈ టేస్ట్ అనేది రోల్ కడిగిన వాటర్తో ఇంకా బాగుంటుందంట. రోల్లో రుబ్బితేనే పూర్ణం చాలా బాగుంటుంది. పూర్ణం ఇలా రుబ్బేసిన తర్వాత మనము లాస్ట్లో రోల్ కడుగుతాం కదా, ఇదిగో ఈ వాటర్ని ఆ బ్యాళ్ళు వంపిన వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. ఇది ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందని మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందండి. మిక్సీకి పడితే అంత టేస్ట్ ఉండదంట. ఆ తర్వాత ఆ వాటర్లో కొద్దిగా చింతపండు నానపెట్టేసుకొని, చింతపండు నానిన తర్వాత చింతపండు ఆ రసంలోనే అలా నానబెట్టి గుజ్జు అందులోనే తీసేసుకోవాలి. తొక్క పక్కన పారేసుకోవాలండి. అంతే. ఇప్పుడైతే ఇందులోకి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఏమేం కావాలి అంటే కొద్దిగా ఎండుమిర్చి, వేయించిన కరివేపాకు, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, మెంతి, ధనియాలు. అదే ధనియాలు అవైలబుల్ లేదు, అందుకనేసి నేను ధనియాల పొడి వేయించి వేస్తున్నానండి. అన్నీ వేయించుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువగా వేస్తే చేదు వచ్చేస్తుంది. వీటన్నిటిని మిక్సీ పట్టేసి మనము కలిపి పక్కన పెట్టుకున్న రసంలోకి కలిపేసుకోవాలి. మనము ఇక్కడ సాల్ట్ కానీ రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. రాళ్ళుప్పు అవైలబుల్ లేని వాళ్ళు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మనము రుబ్బుకున్న పూర్ణాన్ని కూడా కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే చాలా స్వీట్ అయిపోతుంది అనమాట. కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. వేస్తే టేస్టీగా ఉంటుంది. దీన్ని కొంచెం ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు, అంటే మన ఉప్పు కారం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము తిరువాత అనేది పెట్టుకోవాలి. తిరువాతకి వేసుకొని కొంచెం పోపు దినుసులు, అలాగే కొద్దిగా వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా పసుపు అనేది ముందే రసంలోనే వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ తిరువాతలో వేస్తున్నాను. తిరువాతలో వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న రసాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేదా ఆనియన్స్ మరీ ఎక్కువ కలర్ వచ్చేస్తాయి, అదే మాడిపోతాయండి. తర్వాత రసం కూడా సిమ్లోనే ఉడకాలి. ఎక్కువగా ఉడికితే టేస్ట్ ఉండదు, చేదుగా వచ్చేస్తుంది రసం. ఎక్కువగా ఉడకకూడదు, ఆల్రెడీ బ్యాళ్ళన్నీ ఉడికి ఆ రసం అంతా వచ్చింది కదా, అందుకనేసి ఇలా సిమ్లోనే పెట్టుకొని, లేట్ అవుతుంది కానీ సిమ్లోనే ఉడికించుకుంటే రసం బాగుంటుంది. మరీ ఎక్కువ ఉడకకుండా జస్ట్ ఒక పొంగు వచ్చేలాగా పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో వస్తుంది పొంగు అనేది, అక్కడక్కడ బబుల్స్ వస్తుంది చూడండి, అలా రావాలి రసం. ఆ తర్వాత కొద్దిగా పొంగు వచ్చినట్టు ఉంటుంది, అప్పుడు ఆఫ్ చేస్తే ఒక్కసారి ఉడికితూనే ఆపేస్తే టేస్టీ అయిన ఓలిగచారు రెడీ అండి. మా సైడ్ చాలా బాగా చేస్తారు. మా అమ్మమ్మ చేస్తే చాలా టేస్టీగా ఉండేది. మరి అంత టేస్ట్గా నేను చేస్తే వస్తుందో లేదో నాకైతే ఎప్పుడూ తెలియలేదు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీ సైడ్ ఉగాదికి ఏమైతే చేస్తారో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా సైడ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఓలిగచారు అయితే ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.